తెలంగాణ మొత్తం ఎక్కడ చూసినా హైడ్రా 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 మొత్తం. రేవంత్ రెడ్డి వచ్చి చెరువులో ఎన్నో గొలుసుకట్టు చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా అనే చిన్న సంస్థను స్థాపించి, లుబ్నా సవత్ గారు మీకు కూడా కంగ్రాచులేషన్స్. దాదాపు మీరు నాకు తెలిసి ఒక 20 సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు. చెరువులు కాపాడాలి రాజేష్, నేను చెరువులు కాపాడాలి, చెరువుల కోసమే నా యొక్క జీవితం. హుస్సేన్ సాగర్ లో కొత్త సెక్రటరీ కట్టేటప్పుడు కూడా లుబ్నా సవత్ గారు దాదాపు చాలా కష్టపడ్డారు. కలిసి డిస్కస్ చేసుకున్నాము ఏ విధంగా కాపాడాలి. కేఎల్ విశ్వేశ్వరరావు గారు, ప్రొఫెసర్ మౌలానా ఆజాద్ ఎక్స్ ప్రొఫెసర్ గారు, వీళ్ళందరూ కలిసి కొత్త సెక్రటరీని కూడా కట్టకుండా, పాత సెక్రటరీని కూల్చేయకుండా ఏ విధంగా ఇప్పుడున్న అమర్ జ్యోతి ఇవన్నీ కూడా దాదాపు అన్ని లుబ్నా సౌత్ వరకు నాట్ ఓన్లీ ఇటు హుస్సేన్ సాగర్, హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్క చెరువు గురించి మనకు ఆ చెరువులు మొత్తంగా అంటే మేడంగా నడితే తెలిసిపోద్ది. సో ఆ విధంగా డెఫినెట్గా మీ ఏం కూడా ఫుల్ఫిల్ అయిందని అనుకుంటున్నాను మేడం. కానీ కమింగ్ టు హైడ్రా వచ్చేసి ఎక్స్పెషల్లీ కూలగొడుతున్నారు కరెక్టే. బట్ ఇక్కడ గవర్నమెంట్ సిస్టమ్ అనేది ఎలా పనిచేయాలి అంటే యాక్చువల్గా ఇది ఒక టాస్క్ ఫోర్స్ అని మనకు కమిషనర్ గారు ఒకసారి చెప్పారు. ఇక్కడ అంటే ఏంటిది, లైక్ గ్రే హౌండ్స్ ఫస్ట్ కూలగొట్టి యాక్షన్ తీసుకోవాలని కన్సర్న్ మున్సిపాలిటీ కానీ కన్సర్న్ రెవెన్యూ అథారిటీస్ కానీ ఇన్ఫార్మ్ చేస్తారు. డెఫినెట్లీ యాక్సెప్టెడ్. కానీ విశ్వవ్యాప్తంగా ఆలోచించాలి. డెఫినెట్గా పేదలకు వాళ్ళకు కట్టుకునే దాదాపు వాళ్ళు 30-40 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటారు. వాళ్ళకి అట్లీస్ట్ కొంచెం టైం అని ఇవ్వకుండా వాళ్ళు నిన్న దాదాపు మనకు నల్ల చెరువులో కొన్ని కోట్ల విలువైన మిషనరీస్ ఎథికల్ హైడ్రా ఈస్ టేకింగ్ అన్ యాక్షన్. బట్ ఒక ఎథికల్ యాక్షన్ అనేది కూడా ఇంపార్టెంట్. మీరు ఒక సివిల్ సర్వెంటే యాక్చువల్గా ఐపీఎస్ ఆఫీసర్ నుంచి వచ్చారు. యూ హ్యావ్ వన్ సబ్జెక్ట్ ఆఫ్ ఎథికల్ అడ్మినిస్ట్రేషన్, ఎథిక్స్. పేపర్ 5లో మీకు సివిల్ సర్వీసెస్లో ఎథిక్స్ కూడా ఉంది. అంటే మీరు చదివిన బ్యాచ్ కాకుండా మీ జూనియర్ బ్యాచ్లో ఎథిక్స్ అనే సిస్టమ్ కూడా ఉంది. హైడ్రాకి ఏం కావాలి, నథింగ్ బట్ చెరువులను ఆక్యుపై చేసిన బిల్డింగ్స్ని కూల్చాలి తప్ప అక్కడ బిల్డింగ్స్లలో ఉన్న అదేంటి మిషనరీని, కోట్ల మిషనరీస్, పాప వాడు పెట్రోల్ వేసుకొని చచ్చిపోయాడు ఒకటి తక్కువ. వాడు ఎట్లా ఏడుస్తున్నాడు అసలు? యాక్చువల్గా తప్పు కదా. ఇప్పుడు కోట్ల మిషనరీని నిన్న 1 కోటి రూపాయలు 2 కోట్ల మిషనరీని డిస్మాంటిల్ చేసింది. ఐఎమ్ ఆస్కింగ్ ద తెలంగాణ గవర్నమెంట్, ఎస్పెషల్లీ లియోబర్డ్ తెలంగాణ గవర్నమెంట్, ఐఎమ్ ఆస్కింగ్ ద హైడ్రా వాట్ అడ్వాంటేజ్ యూ హ్యావ్. మీరు ఆల్రెడీ అడ్వాంటేజ్ ఉంది. 111 ఎకరాలు సేవ్ చేస్తున్నారండి హైదరాబాద్లో. డెఫినెట్లీ అది ఒక అచీవ్మెంటే. బట్ 2 కోట్ల విలువైన మిషనరీని కూల్చడం అది ఒక అడ్వాంటేజా? చెప్పండి. 2 కోట్ల మిషనరీని కూల్చడం అది హైడ్రాకి అడ్వాంటేజా? అరే లేడీస్ అక్కడ దాదాపు ఆడపిల్లలు ఉన్నారు. ఆ మిషనరీని తీసుకోవడానికి నీది ఎట్లా కూల్చాడు. 2 వారాల తర్వాత నేను హైడ్రా మేలుకొంది, కూల్చడం స్టార్ట్ చేసింది. మళ్ళీ 2 వారాలు అయినాడు, ఒక 2 గంటలు ఆగలేడా? దిస్ ఈజ్ కాల్ లాగింగ్ ఇన్ ఎథికల్ అడ్మినిస్ట్రేషన్, ఎథికల్ యాక్టింగ్. ఎస్పెషల్లీ నోటీస్ లేకుండా కూల్చున్నారు. ఓకే, వి అగ్రీడ్ ఇట్. అరే అక్కడున్న మిషనరీని కాపాడండి అయ్యా. వాడు ఈడ కాకపోతే వాళ్ళ ఊరుకో ఎట్టుకుంటాడు మిషనరీని. దాదాపు ఇదైతే తప్పండి. హైడ్రా డెఫినెట్గా రెసిడెన్షియల్ వాళ్ళని, ఎస్పెషల్లీ కమర్షియల్ బిల్డింగ్లను, అక్కడ ఉండేది పేద ప్రజలు, వాళ్ళకి తెలియదు అది గవర్నమెంట్ భూమి అని. దీన్ని అయితే మేము ఖండిస్తున్నాం. హైడ్రా యాక్టివిటీస్ మేము ఖండించట్లేదు. బట్ ఇలా లోపల ఉన్న అట్లీస్ట్ మిషనరీని, కోట్లకు సంబంధించిన వాళ్ళు మొత్తుకుంటున్న కోట్లకు సంబంధించిన మిషనరీని, నీ మిషనరీ అయితే ఊరుకుంటావు చెప్పు? తప్పు కదా. ఇప్పుడు సపోజ్ హైడ్రా అనే FTLలో ఉంది హుస్సేన్ సాగర్ పక్కల, హైడ్రా ఆఫీస్ 5th floor or 4th floor వాట్ ఎట్ మేబీ. దానిలో ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటాయి. అవన్నీ కాకుండా ఒక పొక్లైన్ పెట్టి మొత్తం గూల్ చేస్తే డూ ద గవర్నమెంట్ సిస్టమ్ విల్ వర్క్? ఫైల్స్ అన్ని కాలిపోతాయి, ఫైల్స్ అన్ని చిందరవందరం అయితే అది సేఫా? మీ జీవనాధారం, నీకు తిండి పెట్టేది కూడా హైడ్రా ఫైల్సే కదా, నీకు తిండి పెట్టేది కూడా గవర్నమెంట్ ఫైల్సే కదా. వానికి కూడా తిండి పెట్టేది ఆ మిషనరీ వాడిని తిండి పెడుతుంది. వాడిని కాకుండా మన ఆడబిడ్డలకు 6-7 మందికి తిండి పెడుతుంది. ఈ ఎథికల్ అడ్మినిస్ట్రేషన్, ఈ ఎథికల్ యాక్టింగ్ ఆఫ్ హైడ్రా మీకు నాలెడ్జ్ లేదా? తప్పు కదండి రంగనాథం గారు. సో ఇక్కడ ఇలాంటి యాక్టివిటీస్ని హైడ్రా డెఫినెట్గా మీ నాలెడ్జ్కి వచ్చిందో మీ నోటీస్కి వచ్చిందో తెలియదు, కానీ మీ నోటీస్కి వస్తే చేతులెత్తి నమస్కరిస్తున్నాను. పేదల యొక్క ఇన్వెస్ట్మెంట్ కాపాడండి. మీ భూములను మీరు తీసుకోండి, కాదనట్లేదు. 1 కోటి రూపాయలు 2 కోట్ల విలువైన సామాగ్రిని ఒక 2 గంటల టైం ఇచ్చి సేఫ్ ప్లేస్కి తెచ్చి మీ భూమిని మీరు ఆక్యుపై చేసుకోండి. అరే భూమిని ఎవరైనా కబ్జా చేసి భూమిని లాక్కోవడం ఓకే, కానీ భూమిలో ఉన్న వాళ్ళందరినీ తలకాయ లాక్తా అంటే ఎట్లా ఏడుకోవాలి? ఆలోచించుకోవాలి మీరు కూడా. చట్టం మీ హ్యాండ్కి తీసుకోండి. మొత్తం నేను సుప్రీంకోర్టు చెప్పిన అయినను, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన అయినను చెప్తున్నా, మీరే చెప్పిన ఈ సామెత. పొడుగోడు కొడితే పొడుగోడిని పోషమ్మ కొట్టిందంట. సేమ్ ఇది కూడా మీకు కూడా అప్లికేబుల్ అవుతుంది. మిమ్మల్ని తలదెడినట్టు కూడా ఎవడో వస్తాడు. వీఆర్ నాట్ అగెనెస్ట్ టు ఎనీ పొలిటికల్ పార్టీ, వీఆర్ నాట్
ప్రో టు ఎనీ పొలిటికల్ పార్టీ. దేనికైనా చేయాలి కానీ మరి ఓవర్ యాక్షన్ అయితే చేయొద్దు. ఏ చెరువును కబ్జా చేసిన వాళ్ళను యాక్షన్ తీసుకుంటే మనం ఏమనలే, స్పందించలేదు. బట్ ఇలా పేదల యొక్క ఇన్వెస్ట్మెంట్ని తెలుసో తెలియక ఇన్వెస్ట్మెంట్ చేసిన కోట్ల రూపాయలు, అది కూడా లక్షల రూపాయలు కాదు, తప్పు కదండి. నిన్న నల్ల చెరువులో వాడు ఏడుస్తున్నాడు, కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పోయిందని. మన భూమి కాదు, మన సంసారం కాదు. వాడు పొలము అమ్ముకొని వచ్చి 1-2 కోట్లు ఏదో డిజైనర్ బ్యానర్స్ దానికి సంబంధించిన మిషన్ తెచ్చుకున్నాడు. ఆ మిషన్ కూల కొడితే హైడ్రాక్ లాభమే వచ్చింది. అది ఇప్పుడు పాత ఇనుప సామాన్కి అమ్మితే కేజీ 10 రూపాయలు కూడా పోదు. ఇవి మీ నోటీస్కి రావట్లేదా? ఇది పేదల ప్రభుత్వం కాదా అని ప్రశ్నిస్తున్నా. పేదల ప్రభుత్వమే కానీ కొందరు అధికారుల వల్ల ఇది ఈ సంసారం మొత్తం దెబ్బతింటుంది. ఏదైనా చూస్ చేసుకోవాలి కానీ ఇట్లాంటిది మాత్రం చేస్తే డెఫినెట్గా గవర్నమెంట్ కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. చెప్తున్నా కదా, పొడుగోడు కొడితే పొడుగోడిని పోషమ్మ కొడతాడు. నువ్వు పొడుగోడు అనుకుంటొచ్చు, ఇప్పుడు పోషమ్మ తొందరలో వస్తుంది. సో డోంట్ మేక్ ఎనీ ఓవర్ యాక్షన్, మేక్ అన్ యాక్షన్ అండ్ మేక్ ఇట్ యాజ్ ethical action too. Thank you so much for watching. This is your Dr. K. Rajesh Kumar, High Court Advocate.